నాకు లేదు, మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ పెద్దలు ఒక మాట చెప్తారు, పరువు ఇచ్చి పరువు తెచ్చుకోమని చెప్తారు. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, అశోక్ గజపతిరాజు గారి దగ్గర నుంచి చోటా మోటా నాయకుల దాకా అందరూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడని చెప్తున్నారు. 2019లో చెప్తాం పవన్ కళ్యాణ్ ఏం చేశాడో, ఎలా చేస్తాడో చెప్తాం మీకు. మేమే మర్చిపోలేదు. ముఖ్యమంత్రి గారు సడన్ గా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మారిపోయాడని అడుగుతారు. నేను ఎప్పుడు మారలా. అమరావతిలో 3 పంటలు పండే భూమిని అన్యాక్రాంతంగా లాక్కుంటే, ఆ రోజు నేను అమరావతికి వెళ్ళాను. 3 పంటలు పండే భూముల్ని మీరు లాక్కుంటే, భూసేకరణ చట్టంగా మీరు ప్రయోగిస్తే, ఆ రోజు నేను బయటకు వచ్చి పోరాటం చేశాను. అవసరమైతే ఆపుకుంటానని చెప్పాను. ఆ రోజు మీరు ఉపసంహరించుకున్నారు మాట, మీరు భూసేకరణ చట్టాన్ని. ఎప్పటి నుంచో కూడా నేను ఎదురు తిరుగుతూనే ఉన్నాను. కానీ ఈ రోజున మీరు ప్రతిసారి మన తల్లికి మనం గౌరవించుకోవడం మన సంస్కారం, మన విజయనగర సంస్కారం. అది అశోక్ గజపతిరాజు చెప్తున్నాను, ఇది మా సంస్కారం. చాలా మాట్లాడాలి, కానీ మీరు వర్షంలో తడిచిపోతా ఉన్నారు. అలా కాదు, నేను 2014లో ఓకే, నేను ఈరోజు పెద్ద స్పీచ్ ఇవ్వను, మామూలుగా మాట్లాడతాను. 2014లో ఏం చేశానంటే, ఎందుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానంటే, ఒకవైపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది, అదే కాంగ్రెస్ మళ్ళీ వైసీపీగా మార్చుకుంది పేరు ఈ రోజున. అదే కాంగ్రెస్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే చూద్దాం, అప్పుడు కాంగ్రెస్ లో బొత్స గారు, ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ లో బొత్స గారు, తేడా ఏమని చెప్పండి. పార్టీలు పేర్లు మానే కానీ మనుషులు ఒకటే. మనకి దానివల్ల ఏం న్యాయం జరుగుద్ది? మన మీద దాడులు చేస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు తప్ప. నాకు బొత్స గారితో వ్యక్తిగత గొడవలు నాకు ఆయన బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే, నాకు ఎవరితో వ్యక్తిగత శత్రుత్వాలు ఉండవు. కానీ నాకు ప్రజా సమస్యల విషయంలో మటుకు అన్యాయం జరిగితే నేను నా సొంత వాళ్ళతో కూడా నేను గొడవ పెట్టుకుంటాను. దానికి కూడా సిద్ధంగా ఉన్నాను.